పోవాలా? ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి పాలనా రాహిత్యం, పాలనానుభవం లేకపోవడం ఇట్లాంటి తప్పిదాలకు కారణం అని చెప్పేసి. సలహాలు సరిగ్గా లేవా ప్రభుత్వానికి? నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు ఇట్లా రెండు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది? ఆఖరికి ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజలే పాలించే విధానాన్ని డిసైడ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చిందనుకోవాలా? ఇప్పుడు లగచర్ల, నీలావరిపూరు, చిత్తనూరు ఈ మూడింటిని గనక మనం చూసేట్లయితే లగచర్లలో మన బీఆర్ఎస్ మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళు లేట్ గా అందులో జోక్యం చేసుకున్నారు. అది కూడా పరిమితం అన్నారు. పరిమితమా లేకపోతే పూర్తి అనేటువంటిది అది వేరే అంశం. మొత్తం మీద జోక్యం చేసుకున్నారు. దిలావర్పూర్కి వచ్చేసరికి జోక్యం చేసుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి వాగ్దానాలు చేసినటువంటి మూడు పార్టీల వాళ్ళని ఎవరిని కూడా అక్కడ జనం రానిచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే మూడు పార్టీలు కూడా దానికి భిన్నమైనటువంటి చేసిన వాగ్దానానికి భిన్నంగా వ్యవహరించారు అక్కడ. అందుకని వాళ్ళు ఎవరు కూడా జనం కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది. చిత్తనూరులో ఏం వైఖరి తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు గాని, లేదా బీజేపీ నేతలు గాని, లేదా కాంగ్రెస్ నేతలు గాని? నెక్స్ట్ ఇంపాక్ట్ చిత్తనూరుకు కూడా మూవ్ అవుతుంది అనుకోవాలా? అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందా చూద్దాం. ఎందుకంటే అక్కడ జనం బాధితులుగా ఉన్నటువంటి జనం స్పందన ఇప్పుడు లగచర్లలో అంత ఉదంతం జరిగిన తర్వాతనే కదా దిలావర్పూర్ రైతులకి గాని, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు గాని ఒక ఆర్డీఓని నిర్బంధించి రోడ్డు మీద నిర్బంధించి చేసేటువంటి తెగింపు ఎందుకు వచ్చింది? లగచర్లను చూసిన తర్వాత వచ్చింది. ఇప్పుడు లగచర్ల, దిలావర్పూర్ చూసిన తర్వాత చిత్తనూరు ప్రాంతంలో కూడా అటువంటిది రావడానికి అవకాశం ఉంది. లేదని చెప్పలేము. వస్తుందా రాదా అనేటువంటిది మనం చూసి చెప్పలేము. కానీ దెర్ ఈస్ పాసిబిలిటీ, ఎక్కడైనా వస్తుంది. ఎందుకంటే అంత గట్టిగా చేస్తే తప్ప పాలకులకి మొద్దు చర్మాలు గా ఉన్నాయి అనేటువంటిది అర్థమైంది జనానికి. అందుకని రాబోయే రోజుల్లో నేను ఇంత ముందు కూడా చెప్పాను, రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇటువంటి ముఖ్యంగా భూమి లేదా పునరావాసం, గ్రామాలు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ వచ్చినప్పుడు తెలంగాణలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా కానీ మనోభావాలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ. అందువల్ల వాటి పట్ల సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, లేదా వాటిని అమలు జరిపేటువంటి వాళ్ళు కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి చోట ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎందుకు అంటే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో భూములు సేకరించేటప్పుడు, లేదా మూసీ గురించి, లేదా మన కుటుంబ సర్వేల గురించి మాట్లాడినప్పుడు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు కదా. ఇవాళ సోషల్ మీడియాలో అవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఏ పార్టీ వాళ్ళు తీసుకురావచ్చు, లేదా ఎవరైనా తీసుకురావచ్చు. మరి దీని కేసీఆర్ కూడా అదే ఇబ్బంది. రేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి కూడా కేసీఆర్ కి అదే ఇబ్బంది రాబోతా ఉంది. అందుకనే ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి సమస్య కూడా అదే. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నది అదే. అందువల్ల ఇవన్నీ కూడా డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో ఫెయిర్ గా ఉండాలి ప్రభుత్వాలు. ఫెయిర్ గా లేకపోయేట్లయితే ప్రతి ఇష్యూ కూడా ఇట్లాగే వస్తుంది. మూసీ విషయం కూడా అనేక సందర్భాల్లో, లేదా హైడ్రా విషయంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. మీకు ముందస్తు ప్లాన్ లేకుండా హైడ్రాలో మొదలు పెట్టేసి తర్వాత చెరువుల్ని ఎట్లా పునరుద్ధరించాలని చెప్పేసి బెంగళూరు పంపిస్తారండి ఎవరైనా? అదేదో ముందే చేయాలి కదా. పునరుద్ధరణ కానీ, లేదా రక్షణ కానీ ఇవన్నీ ముందే చేయాలి. అదే విధంగా మూసీకి కూడా అంతే. డిపిఆర్ లేకుండా చేస్తే ఎదురుగా వస్తుంది ఏదైనా అంతే. అంటే మరి డిపిఆర్ కూడా మళ్ళీ 18 నెలల టైం తీసుకోవాలి. విషయం సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు పెద్దవారు, మీకు కూడా తెలిసే విషయం. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కూడా మేము లోన్ అప్రూవల్ చేయాలంటే ముందుగా చేయాల్సిన విషయం